లేదంటే నేను బ్రతికి ఉండలేను. అయ్యో, ఎవరైనా నా చిన్నాన్ని తిరిగి తీసుకురండి. అయ్యో, లేదంటే నేను చచ్చిపోతాను. కాంతమ్మ గారు, చిన్నా అమ్మగారు, మీరు కొంచెం నిబ్బరించుకోవాలండి. కుటుంబం మొత్తం కష్టాల్లో చిక్కుకుపోయింది అమ్మగారు. మీరే ఇలా బెంబేలు పడిపోతే ఇక మాధవ్ గారిని ఎవరు ఓదారుస్తారు? తను సాగర్ కన్న తల్లి కదా. అది నిజమే. వాళ్ళ నాన్నగారు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారమ్మగారు. సాగర్ని బయటికి రప్పించటానికి ఆయన ఎంత ఒత్తిడైనా తీసుకొస్తారు. సాలగ్రాముడి మీద నమ్మకం ఉంచుకోండి. సాగర్కి ఏమీ హాని జరగదు, నిజంగా. ఇంటికొచ్చినప్పటి నుంచి ఎవరూ ఏమీ తినలేదు. కొంచెం పాలైనా తాగండి అమ్మగారు. అయ్యో చిన్నమ్మగారు, మీరైనా కొంచెం. సుధా. అమ్మగారు, గోవిందయ్య గారు కొంచెం ఇలా రండి. అమ్మగారు, గోవిందయ్య గారు పాలల్లో పటిక పంచదార కలిపారు. ఆ కాసిని తాగండి. చూడండి, ఈ వయసులో మీరు శరీరాన్ని అంత కష్టపెట్టకూడదు అమ్మగారు. తాగండి. గోవిందయ్య గారు ఇవ్వండి. తాగలేను. మా ఇంటి సుఖశాంతులతో పాటు నా ఆకలి కూడా చచ్చిపోయింది. మా చిన్న తిరిగొచ్చేంత వరకు నా గొంతులోకి ఏమీ దిగదు. తీసుకెళ్ళిపోండి గోవిందయ్య గారు, తీసుకెళ్ళిపోండి. కాంతమ్మ గారు, మెల్లగా మెల్లగా సుప్రియ, మెల్లగా. డోంట్ వరీ, అంతా సర్దుకుంటుంది. డాక్టర్ చెప్పారుగా, మెల్లగా. ప్రదీప్, తప్పుకో సుధా. ఎలా ఉంది సుప్రియ? ప్రదీప్, డాక్టర్ గారు ఏమన్నారు? తను బానే ఉందా? బానే ఉందన్నారు, కానీ బాగా వీక్గా ఉందట. అయితే తనకి తినడానికి పెట్టు. గోవిందయ్య గారు, ఫ్రిడ్జ్ లో దానిమ్మకాయలున్నాయి, కొంచెం తొందరగా రసం తీయండి. వేరే పళ్ళు కూడా ఉన్నాయి, సరే. అవి కూడా కోసి తీసుకురండి. ఇలాంటి పరిస్థితిలో పొట్ట ఖాళీగా ఉంచుకోవడం మంచి పని కాదు. అమ్మమ్మ, మీరేమైనా తిన్నారా? అత్తయ్య, మరి మీరు? నా మనవడికి పెద్ద ఆపదొచ్చి పడింది. నానమ్మ ఏవైనా ఎలా తినగలదు? మరి మీరెవరు ఏమీ తినకపోతే నేను మాత్రం ఎలా తినగలను? అత్తయ్య, అత్తయ్య, ఇదేం బాలేదు. సుప్రియకి పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచించాలి. ఇలా ఏమి తినకపోతే. పదండి. ఏం చేసావు నువ్వు మా జాహ్నవ్ని? నువ్వు అలా చేస్తావు అనుకోలేదు. వదలండి. జాహ్నవ్ విషయంలో నువ్వు ఇలా ఎందుకు చేసావు? వదలండి. మొత్తం బ్రతుకునే నాశనం చేసేసావు సాగర్. తనని చంపేశావా? నేనేమో నువ్వు నా మిత్రుడు అనుకున్నాను, మిత్రుడివి. కానీ నిజానికి నువ్వు నన్ను మోసం చేసావు, మోసం. తను రాత్రి పగలు నీ పేరే స్మరించేది. నిన్ను ఎంతగానో ప్రేమించింది, నీతో కలిసి బతకాలనుకుంది. నీ నిజ రూపాన్ని గుర్తించలేకపోయింది తను. చివరికి తనని చంపేశావు నువ్వు. లేదు వదులు సురేష్, లేదు మమ్మీ, వదలను, చంపేస్తాను విని. వదులు. ఇలాంటి హంతకుని వదిలేస్తారు మమ్మీ. చట్టాన్ని మీ చేతిలో ఊరుకోండి. వదలు.
చూడండి బాబు, ఈవిడ భర్తని రమ్మనండి. ఆయన వచ్చి గంగా జలాన్ని ఆమె నోట్లో పోయాలి. అలాగే ఆమె నుదుటన ఆయన తిలకం కూడా దిద్దాలి. నేనేనండి, నేనే జాహ్నవి భర్తని. రండి. తీసుకో బాబు. భర్త కాదు వీడు, వీడు మా జాహ్నవి హంతకుడు. వీడి నీడ కూడా మా జాహ్నవి మీద పడ్డానికి వీల్లేదు. ఇక ఈ హంతకుడి చేత ఇవన్నీ ఎందుకు జరిపిస్తాను? ఓ ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? ఇదేనా చేయనివ్వండి నన్ను. ఈ ఒక్క రిచువల్ని జాహ్నవి భర్త చేయవలసి ఉంటుంది. ప్లీజ్ అంకుల్, ప్లీజ్. చెప్పాను కదా, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. చెప్పేది నీకే సాగర్, వెళ్ళిపో ఇక్కడి నుంచి. సురేష్, ప్లీజ్ అంకుల్, సాగర్కున్న ఈ హక్కుని కాదనుకోండి. జాహ్నవి అంత్యక్రియలు తననే చేయనివ్వండి. నేను మీ కోపాన్ని అర్థం చేసుకోగలను. కానీ ప్లీజ్, మీ అమ్మాయి జాహ్నవి గురించి అయినా ఆలోచించండి. తను సాగర్ని ఎంతో ప్రేమించేది. కనుక ప్రతి భార్యలాగే తన కోరిక కూడా ఇదే ఉంటుందిగా. తను కూడా అందరిలాగే సుమంగళిగా వెళ్ళిపోవాలని జాహ్నవి కూడా అదే కోరుకుంటుంది. తన అంత్యక్రియలు సాగరి చేయాలని. అందుకని ప్లీజ్, జాహ్నవి కోసమైనా, సాగర్ మీద జాహ్నవి గల ప్రేమ కోసం ప్లీజ్ ఒప్పుకోండి అంకుల్. సాగర్కి తన హక్కులు లేకుండా చేయకండి. ఆంటీ ప్లీజ్, జాహ్నవి అంత్యక్రియల్ని సాగర్ చేతుల మీదుగా జరగనివ్వండి. ఆ పిల్ల చాలా సరిగ్గా చెప్పింది. మీ అమ్మాయి ఈ లోకాన్ని సుమంగళిగానే విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అలాగే ప్రతి సుమంగళి ఇదే కోరుకుంటుంది, తన భర్తే తన అంత్యక్రియలు చేయాలని. అప్పుడే తన ఆత్మకి శాంతి లభిస్తుంది. నువ్వు జాహ్నవి ఫ్యాన్కి వేలాడుతుండగా చూసావు కదా. దాన్ని బట్టి చూస్తే ఎవరో తన డెత్ని ఆత్మహత్యగా చూపించే ప్రయత్నం చేశారన్నమాట. ఎవరు చేసుంటారా పని? అసలు ఎవరైనా ఎందుకు చేస్తారు అలాగా? నీకేమైనా అర్థమవుతుందా సాగర్?